లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చిన జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న జానీకి తెలియకుండానే ఆదివారం ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఎలక్షన్స్ పై కోర్టుని ఆశ్రయిస్తానంటున్నారు జానీ మాస్టర్. టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు వివాదానికి దారితీశాయి. టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు 2023లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జానీ మాస్టర్. రూల్స్ ప్రకారం 2025 వరకు ఆయన ప్రెసిడెంట్ గా కొనసాగాలి. కానీ ఆయన పదవీకాలం ముగియకుండానే ఆదివారం కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. 257 ఓట్లతో జోసెఫ్ ప్రకాష్ కొత్త అధ్యక్షుడిగా గెలిచారు. జోసెఫ్ గతంలో 3 సార్లు అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో జానీ సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ ప్రచారం జరిగింది. తనపై వస్తున్న పుకార్లను ఖండించారు జానీ మాస్టర్. తన మెంబర్షిప్ ను ఎవరూ రద్దు చేయలేదన్నారు. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. కార్డుల జారీ విషయంలో అక్రమాలను, శంకరపల్లిలో 15 ఎకరాల భూ లావాదేవీల్లో అవకతవకలను ప్రశ్నించినందుకే జానీపై కుట్రలు జరుగుతున్నాయంటున్నారు ఆయన సన్నిహితులు.